భారతదేశములో వివిధ యోగ సాంప్రదాయాల ప్రవర్తకులైన మహర్షులకు, సిద్ధులకు, యోగులకు ముందుగా ప్రణామములు. ఇప్పుడు సుగతి యోగము అనే దాని యొక్క సిద్ధాంత, అనుష్ఠాన, అభ్యాస విధానాల గురించి శ్రోతలకు పరిచయం చేస్తున్నాను. 1923, 1985 మధ్య జీవించి విశ్వజననిగా, జిల్లెళ్లమూడి అమ్మగా పేరు పొందిన బ్రహ్మాండం అనసూయాదేవి గృహస్థుగా జీవనాన్ని గడిపి యోగములో అత్యున్నతమైనటువంటి అనుభూతులను, అనుభవాలను, సిద్ధులను పొందారు. దురదృష్టం ఏమిటంటే ఆంధ్రదేశంలో ఆమె సిద్ధాంతాలను, ఆమె ఉపదేశాన్ని, ఆమె అనుష్ఠానాన్ని, ఆమె సిద్ధి పొందిన గత 35 సంవత్సరాలుగా ఎవరూ బయటకు తీసుకొచ్చి సుసంఘటితం చేయలేదు. అమ్మకు మునిపే ఆంధ్రదేశంలో గురుబద్దాలి పిచ్చమ్మ వంటి యోగినులు ఉన్నారు. ఈ రకమైనటువంటి యోగ సాంప్రదాయం స్త్రీలలో కూడా విశేషంగా ఆంధ్రదేశంలో ఉంది. గురుబద్దాలి పిచ్చమ్మ గారు కూడా గృహిణిగా ఉండి మాలకులంలో పుట్టి తరువాత యోగ సాంప్రదాయంలోకి వెళ్ళిపోయారు. చివటం అమ్మగారు అదే విధంగా ఉండేవారు. అలాంటి వారే తరిగొండ వెంగమాంబ గారు, అలాంటి వారే పెమ్మరాజు సీతమ్మ గారు, అదే విధముగా పెన్మచ్చ సీతమ్మ గారు, అలాగే జిల్లెళ్లమూడి అమ్మగారు. నేను ఇప్పుడు చెప్పేటువంటి ఈ సుగతి యోగము అనే పేరు దగ్గర నుంచి ఇది కేవలం జిల్లెళ్లమూడి అమ్మగారి యొక్క భక్తులు, భక్త పరంపర అనే వారికి మాత్రం ఉద్దేశించింది కాదు. ఆమె విశ్వజననిగా, విశ్వభర్తగా, విశ్వకర్మగా, విశ్వ సంరక్షకురాలుగా అతీంద్రియమైనటువంటి అనుభవాలు పొందినటువంటివి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధాంత, అనుష్ఠాన, అభ్యాసముల ద్వారా తమ జీవితంలో కొంతవరకు సిద్ధింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తారన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం జరుగుతోంది. ఈ సుగతి యోగం అనేటువంటిది ప్రతిపాదించడం ఉద్దేశం విశ్వజనని అని పేరు పొందినటువంటి అమ్మని చూసిన వాళ్ళు, అనుసరిస్తున్న వాళ్ళు, ఆరాధిస్తున్న వాళ్ళు ఏ రకంగా అమ్మతత్వం పట్ల ఆసక్తి చూపించాలో, అమ్మ పొందిన అనుభవాల పట్ల, అనుభూతుల పట్ల ఆసక్తి పొందించాలో, అదే రకంగా తాము కూడా అనుభవాలు పొందాలి అనుకున్నప్పుడు ఆ అనుష్ఠానం ఏమిటి అనేటువంటి దాని దగ్గరే సుగతి యోగం అనేటువంటిది వస్తుంది. ఎందుకు దీన్ని సుగతి యోగం అని పేరు పెట్టారు అంటే అమ్మ అందరికీ సుగతి అన్నారు. ఇది అందరూ ఒప్పుకున్న మాటే. కాబట్టి ఆ సుగతి పొందడమే యోగము, సుగతి కొరకే యోగము. కాబట్టి ఈ సుగతి కొరకు యోగము అనబడేటువంటిది సుగతి యోగము. ఇప్పుడు మీరు అనవచ్చు, ఇంతకు మునిపే చాలా యోగా విధానాలు ఉన్నాయి కదా భారతదేశంలో, ఉన్నాయి. ఉపనిషత్తుల కాలం దగ్గర నుంచి ఉన్నాయి. పతంజలి అష్టాంగ యోగం ఉంది. దత్తాత్రేయుల వారు కూడా ఆది యోగాన్ని గమనించారని చెప్తారు. దక్షిణామూర్తి వారు వీరంతా కూడా. అదొక పౌరాణిక సాంప్రదాయం, దేవతా సాంప్రదాయం. ఆ తర్వాత స్వాత్మారముడు హఠయోగం ఉంది. 1850 దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి యోగ విధానాలు అమల్లోకి వచ్చాయి. మరినప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకో యోగ విధానం అమ్మ చెప్పిన దాన్ని ఎందుకు తీసుకురావాలి, ఎందుకు ప్రచారంలోకి తీసుకురావాలి అనే ప్రశ్న వచ్చినట్టయితే, కానీ దీనికి సరి అయినటువంటి పరిష్కారం రాదు. గత
2500 సంవత్సరాలుగా ఎవరూ చెప్పనటువంటి కొన్ని రహస్యమైన విషయాలను అమ్మ తన ఉపదేశ గ్రంథమైనటువంటి జీవిత మహోదధిలో చెప్పారు. జీవిత మహోదధి ఒక సంభాషణ కాదు, అది కేవలం ఉపదేశం మాత్రమే. అందువల్ల ఆమె అందులో విశ్వంలో ఉండే సత్యాలన్నింటినీ వివరించారు. అది కేవలం 14 సంవత్సరాల వరకు మాత్రమే వ్రాయబడ్డప్పటికీ అదొక పరిపూర్ణమైనటువంటి అనుభవాన్ని, యోగపరమైనటువంటి ఒక పరిపక్వతను, శాస్త్రపరమైనటువంటి ఒక సమగ్రతను సూచిస్తున్నటువంటి ఉపదేశం. ఆ కారణం చేత జిల్లేడపూడి అమ్మని చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు కూడా 21వ శతాబ్దంలో యోగం అనుసరించాలని చెప్పేసి అంటే ఇది ఒకటే సరి అని యోగము అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఆ కారణం చేతనే సుగతి యోగం అనేటువంటి దాన్ని ప్రతిపాదన చేస్తూ దీని సిద్ధాంతం కూడా చెప్పడం జరుగుతోంది. ఏ యోగానికైనా 3 అంశాలు ఉంటాయి. 1 సిద్ధాంతము, 2 అనుష్ఠానము, 3 అభ్యాసము. సిద్ధాంతము అంటే ఒక లక్ష్యాన్ని ప్రతిపాదన చేయడం. యోగం అంటే ఏమిటి, యోగం యొక్క లక్ష్యం ఏమిటి, సుగతి అంటే ఏమిటి, ఈ సుగతికి ఆటంకమైనవి ఏమిటి, ఇవన్నీ చెప్పేది సిద్ధాంతం. మరి ఆ సుగతిని చేరడం ఎలాగా అని చెప్పేది అనుష్ఠానం. ఇవి సూత్రాల రూపంలో ఉంటాయి. ఈ సూత్రాలు మొత్తం 60 సూత్రాలుగా రూపొందించడం జరిగింది. దీనిలో అమ్మ ప్రకారం ఉన్నది ఒకటే, అది మరుగు. దాన్నే అసలు అని, శక్తి అని, స్పందన అని అమ్మ అన్నారు. కాబట్టి మరుగన్నా, అసలన్నా, శక్తి అన్నా, స్పందన అన్నా ఒకటే. దాని నుంచే ఈ మొత్తం వ్యక్తమయ్యి అది శక్తిగా, చైతన్యంగా, పంచభూతాలుగా, రూపాలుగా, దేహాలుగా వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే ఈ మార్పు వస్తుందో ఆ మరుగు లేదా అసలుతో ఉండేటువంటి సంబంధం పోతోంది. పోవడం వల్ల ఈ దేహమే నిజమని ఒక భావనతో మనం అందరం ఉంటున్నాం. అటువంటిప్పుడు ఈ దేహము పొందే అనుభవం ఇంద్రియాల పరిమితికి చెందింది. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరింద్రియాలు అనే 3 యొక్క పరిధిలోకి వచ్చింది. వీటిని దాటితే కానీ మరుగు అర్థం కాదు. ఆ కారణం చేతనే యోగము అనేటువంటి ఒక విధానం ద్వారా మళ్ళీ మరుగులో కలవడానికి ప్రయత్నం చేయాలి. ఆ మరుగులో కలిసే మార్గాన్నే సుగతి అంటాం. సుగతి అంటే ఇంకో అర్థం ఉంది. సు అంటే మంచి, గతి అంటే మార్గము. సు అంటే మంచి, గతి అంటే డైరెక్షన్. సు అంటే మంచి, గతి అంటే లక్ష్యం. అంటే మంచి డైరెక్షన్లో, మంచి మార్గంలో, మంచి లక్ష్యాన్ని చేరాలి. ఆ లక్ష్యం ఏది? ఈ మొత్తం సృష్టికి మూలం ఏదైతే ఉందో దాన్ని చేరాలి. దీనికి ఒక సూత్రం ఉంది, అన్ని యోగశాస్త్రాల్లోనూ చెప్పబడ్డది. సృష్టి ఏ క్రమంలో జరిగిందో ఆ క్రమంలోనే లయం కూడా జరగాలి అని. దాన్నే ఉత్పత్తి క్రమంలో లయక్రమం అని చెప్పేసి అంటారు. అటువంటిప్పుడు ఈ సృష్టి అవ్యక్తం నుంచి ప్రారంభమైంది. అవ్యక్తం నుంచి శక్తి వచ్చింది. ఆ శక్తి నుంచి పంచభూతాలు వచ్చి దాని యొక్క వికారముగా రూపాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ రూపంతో ఉన్న మనం ఆ శక్తిని దాటి ఆ అవ్యక్తంలోకి వెళ్ళాలి. ఇదొక ప్రయాణం. ఈ ప్రయాణం ఎక్కడి నుంచి ప్రయాణం? ఎరుకతో కూడిన ప్రయాణం. ఏ ఎరుకతో కూడిన ప్రయాణం? ఈ రూపం అనేది మార్పు పొందుతోంది అనేటువంటి ఎరుక ఉంది, శక్తి నుంచి రూపం వచ్చింది అనేటువంటి ఎరుక ఉంది. ఈ శక్తికి మూలము మరుగు అనేటువంటి ఒక మూలం కూడా ఉంది. ఈ అభిప్రాయం ఎప్పుడైతే వచ్చిందో ఈ రూపాన్ని శక్తిలోను, శక్తిని మరుగులోను కలుపుకోవాలి. అనగా మరుగు నుంచి శక్తి ద్వారా రూపం అనేటువంటి దిగువ ప్రయాణం కాగా, అవరోహణం కాగా, మనకు అధిరోహణంలో రూపం నుంచి శక్తిలోకి, శక్తిలోంచి మరుగులోకి వెళ్ళాలి. ఇదే యోగ ప్రక్రియ. ఈ యోగ ప్రక్రియలోనే మనకి యోగం అని చెప్పేసి అంటే గుర్తుకొచ్చేది పతంజలి అష్టాంగ యోగం, హఠయోగం, రాజయోగం,
కుండలిని యోగం, ఇటువంటివన్నీ సామాన్యంగా ఎవరికైనా గుర్తొస్తాయి. వాళ్ళెవరూ చెప్పని రహస్యం, వాళ్ళెవరూ చెప్పని సిద్ధాంతం అమ్మ ప్రతిపాదించింది ఏది అంటే మరుగు అనేది. ఈ మరుగు అనే దాన్ని వాళ్ళందరూ బ్రహ్మము అన్నారు, పరమాత్మ అన్నారు, ఇంకోటి అన్నారు. కానీ అమ్మ మరుగు అనడంలో ఉద్దేశం ఏమిటంటే రెండే. నీ ఇంద్రియములకు కనపడుతున్నది ఒకటి, దానికి మూలమైన కనపడింది ఒకటి. అది మరుగునుంది, ఇది తెర మీద ఉంది. తెర ముందు బొమ్మ, తెర వెనక అసలు. ఈ బొమ్మ అసలు అవ్వాలి, అదే సుగతి యోగంలో లక్ష్యం. కాబట్టి ఈ బొమ్మలో ఏముంది? ఒక ద్రవ్యరాశి ఉంది, ఒక శక్తి ఉంది, ఆ మూల నుంచి వచ్చిన శూన్యము ఉంది. కాబట్టి ఆ శూన్యము, శక్తి, ద్రవ్యరాశి అనేటువంటి వాటితో కూడుకున్నటువంటి ఒకనొక సమన్వయాన్ని మనం ద్రవ్యరాశిలో కలిపితే రూపం అవుతోంది, శక్తిలో కలిపితే ఆలోచనగానే ఉంటుంది. అది మరుగులో కలిసినప్పుడు అది సుగతి అవుతోంది. అందువల్ల దీనికి సుగతి యోగం అని పేరు పెట్టడం జరిగింది. సుగతి అయి సుగతి కొరకు సుగతి యందు కలయిక. ఇదొక ఎరుకతో కూడిన ప్రయాణం. ఎరుకతో కూడిన ప్రయాణం అని ఎందుకంటున్నాము? ఇందులో ఒక సంకల్పము ఉంది, ఇందులో ఒక నిర్ణయము ఉంది, ఇందులో ఒక నిశ్చయము ఉంది, ఇందులో ఒక ఆరూఢత ఉంది, ఇందులో ఒక సంపూర్ణత ఉంది. ఇవన్నీ దాటిపోయిన తర్వాత వీటన్నిటికీ ఆధారమైనటువంటి ఒకానొక మరుగులోకి వెళ్ళాలి. కాబట్టి మరుగులోకి వచ్చింది, మరుగులోకి వెళ్ళాలి. ఇదొక సైకిల్ అన్నమాట. అంటే అవ్యక్తము నుంచి వ్యక్తము, వ్యక్తము నుంచి అవ్యక్తము. ఈ అవ్యక్తమునకు వ్యక్తము మధ్య శక్తి ఉంది. అలాగే వ్యక్తము నుంచి అవ్యక్తంలోకి వెళ్ళేటప్పుడు శక్తి ద్వారా వెళ్ళాలి. అభ్యాసం అంతా కూడా ఈ మూడింటి మీదే తిరుగుతుంటుంది. అవ్యక్తము, శక్తి, వ్యక్తము ఉన్నటువంటి ఈ రూపంలో వ్యక్తము, శక్తి, అవ్యక్తము అనే వైపుకు వెళుతుంది. దీన్నే సైన్స్ పరిభాషలో చెప్తాను. సైన్స్ పరిభాషలో చెబితే స్పేస్, ఎనర్జీ, మాస్ అంటాం. ఈ బాడీలన్నీ కూడా, మన శరీరాలన్నీ కూడా మాస్. ఈ మాస్ కాబట్టి, ఈ మాస్కు మార్పు పొందుతుంటుంది కాబట్టి, దీనికి కొన్ని గుణాలు ఉంటాయి కాబట్టి, దీనికి కొన్ని లక్షణాలు ఉంటాయి కాబట్టి, దీనివల్ల వచ్చే ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఇది పరిమితమైనటువంటిది మాత్రమే. ఆ తర్వాత రెండవ స్టేజ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ ఎంత మాస్ ఉన్నా కూడా ఎనర్జీ ద్వారానే కదపబడుతుంటుంది. పెద్ద ఏనుగు కూడా గాలి వల్లే కదులుతుంది. పెద్ద ఏనుగు కూడా గాలి వల్లే కదులుతుంది. ఒక పెద్ద గుర్రం కూడా గాలి వల్లే పరిగెత్తుతుంది. అదేవిధంగా ఎంత పెద్ద మానవ శరీరం ఉన్నా కూడా అదంతా కూడా గాలి వల్లే కదులుతుంది. కాబట్టి కదిలేది, కదిలించేది, కదలడానికి కారణమైంది, చైతన్యముగా ఉన్నది, స్పందనగా ఉన్నది కూడా అదే శక్తి. కాబట్టి శక్తి అనబడేటువంటిది రెండవ స్టేజీ. ఈ ద్రవ్యరాశి నుంచి శక్తి స్థాయికి ఎదగాలి, శక్తి స్థాయి నుంచి శూన్యము స్థాయికి ఎదగాలి. దీనికోసమే అభ్యాసం చెయ్యాలి. ఇదే సుగతి యోగంలో ఉండే రహస్యం. ఈ సుగతి యోగంలో దేనివల్ల కలుగుతుంది, సుగతి దేనివల్ల కలుగుతుంది అని చెప్పేసి అంటే విజ్ఞానం వల్ల కలుగుతుంది, శుద్ధ జ్ఞానం వల్ల కలుగుతుంది. ఆ విజ్ఞానం, శుద్ధ జ్ఞానం దేనివల్ల కలుగుతాయి అని చెప్పేసి శ్రద్ధ వల్ల కలుగుతాయి. శ్రద్ధ దేని వల్ల కలుగుతుంది? ఆరాధన వల్ల కలుగుతుంది. ఆరాధన అంటే ఏమిటి? పూజ చేయడం కాదు, మనలో ఉండే శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ఆరాధన అని అమ్మ ఇచ్చిన నిర్వచనం. కాబట్టి ఆ శక్తిని నువ్వు ఉపయోగించుకుంటే నువ్వు మానవుడివి అవుతున్నావు, మూలము అవుతుంది, మరుగువి అవుతున్నావు. ఆ శక్తిని ఉపయోగించుకునే ఛాయిస్ నీకు ఇస్తుంది. ఆ ఛాయిస్ నిర్వచించి ఆ ఛాయిస్తో మన శరీరాన్ని, అంటే ఈ ద్రవ్యరాశిని, శక్తి పరిధిని దాటించి మరుగులోకి ప్రవేశపెట్టాలి. కాబట్టి వ్యక్తము అవ్యక్తముతో యోగించడమే సుగతి యోగము. వ్యక్తములోని శక్తి అవ్యక్తము వైపు ప్రయాణించడమే సుగతి యోగము. వ్యక్తమైనటువంటి ద్రవ్యరాశి, శక్తి రెండు సుగతిలో లయమవడమే సుగతి యోగము. ఒకవైపు ఇది ప్రయాణం, ఒకవైపు ఇది లయం.
ఇంకోవైపు ఇది ఒకటవడం. ఇది రెండు కాదు, ఒకటే. బంగారపు వస్తువులో బంగారం ఎలా అయితే ఉందో, బంగారపు వస్తువుగా కనపడుతుందో, అదేవిధంగా ఈ శక్తి శూన్యము రెండు కూడా ఈ భూమి మీద ఉన్నాయి. అందువల్ల భూమి కూడా నిజమే. ఇది సిద్ధ వస్తువు, సృష్టి సిద్ధము, మరుగు సిద్ధము, శక్తి సిద్ధము. కాబట్టి ఇక్కడ సాధ్యముతో పనే ఉంది. సాధ్యము అంటే ప్రయత్నం ద్వారా, సంకల్పం ద్వారా పొందేటువంటిది సాధ్యము. కాబట్టి మరి మరుగు సిద్ధం, శక్తి సిద్ధం, ఇది సిద్ధమే. అటువంటిప్పుడు మూడు సిద్ధముల్లో సాధ్యం యొక్క పాత్ర ఏమిటి అని ప్రశ్నించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలి అంటే, ఈ శరీరం అనేటువంటిది పరిమితమైంది కాబట్టి, కాలమునకు లొంగి ఉన్నది కాబట్టి, ఆలోచనల చేత ప్రభావితం చేయబడుతోంది కాబట్టి, ఈ ఆలోచనలను, కాలములను, ఇంద్రియములను దాటినప్పుడు మాత్రమే శక్తి తన స్వరూపాన్ని కలిగి ఉంటుంది. అంతవరకు శక్తి రూపంలో ఒదిగి ఉంటుంది. రూపము శక్తికి ఆధారము, కానీ ఆ శక్తే రూపం యొక్క కదలికకు ఆధారము. దీన్నే చెప్పాలంటే ఒక స్టాటిక్ స్టేట్, ఒక డైనమిక్ స్టేట్ అందాం మనం. ఈ రూపం అంతా కూడా డైనమిక్ కాదు, స్టాటిక్. లోపల ఉండే శక్తి అంతా కూడా డైనమిక్. ఈ స్టాటిక్, డైనమిక్ రెండు కలిస్తేనే ఎనర్జీ యొక్క స్వరూపం వస్తుంది. ఉదాహరణకు విద్యుత్ శక్తి ఉంది. విద్యుత్ శక్తి వైర్లో ఉంటేనే అది ముట్టుకుంటే వైర్లో లైవ్ వైర్ అని అంటాం మనం దాన్ని. అలాగే ఈ శరీరంలో శక్తి ఉన్నప్పుడు ఇది లైవ్ వైర్ లాంటిది. కాబట్టి ఇందులో శక్తి ఉందనే విషయం మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో, ఈ శక్తిని సుసంఘటితం చేయాలి. సుసంఘటితం చేసినప్పుడు ఆ శక్తి యొక్క వోల్టేజ్ పెరిగిపోతుంది. పెరిగిపోయి ఎంతవరకు పెడుతుంది? డొమెస్టిక్ కరెంట్, ఇండస్ట్రియల్ కరెంట్ అయినట్టుగా అవుతుంది. ఇప్పుడు మామూలుగా శరీరంలో ఉండే శక్తి స్థితి డొమెస్టిక్ కరెంట్ మాత్రమే. ఇది షాక్ కొట్టదు. అందువల్ల షేక్ హ్యాండ్ ఇచ్చినా, కాగలించుకున్నా, ముద్దు పెట్టుకున్నా దీంట్లో వేడేం ఉండదు. కానీ అదే ఒక యోగి దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నట్లయితే షాక్ కొట్టి చేస్తాం. ఎందువలంటే దాన్ని ఇండస్ట్రియల్ కరెంట్గా మార్చేశాము. అక్కడ దాని మార్గం ఏమిటి అని చెప్పేసి అంటే, వికర్షమైనటువంటి శక్తిని ఆకర్షణగా ఆయన మార్చడం ద్వారా ఆ శక్తి అక్కడ సాంద్రత పెరిగి అది మూలంలోకి ప్రయాణం చేస్తోంది. దీనికంతా ఒక మెకానిజం ఉంది. ఈ మెకానిజం ఏమిటి అని చెప్పేసి అంటే, మన ఈ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ మెకానిజం లాంటిది. ఉదాహరణకు ఒక ఇన్ఫర్మేషన్ శాటిలైట్ ద్వారా మనం ఒక యాంటీనా నుంచి రిసీవ్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మన సెల్ ఫోన్కి ఏ విధంగా అయితే మెటీరియల్ వస్తుందో, ఇక్కడి నుంచి ఈ సెల్ ఫోన్ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఒక సర్వర్ ద్వారా యాంటీనాను చేరి మళ్ళీ తిరిగి ఇంటర్నేషనల్ శాటిలైట్ చేరుతుందో, అప్పుడు మొత్తం గ్లోబల్ నెట్వర్క్ ఏర్పడుతుందో, అదే రకంగా ఇక్కడ కూడా ఈ సుగతి యోగంలో ఏమిటంటే, ఒక గ్లోబల్ నెట్వర్క్ అనేటువంటిది పరిమితమైనటువంటి ఒకనొక సర్వర్ ద్వారా ఇంకా పరిమితమైనటువంటి ఒకనొక సెల్ ఫోన్లోకి వచ్చినట్టు, ఈ మరుగు అనేటువంటిది శక్తి అనేటువంటి అపరిమితమైనటువంటి తత్వం కలిగినప్పటికీ ఈ శరీరంలో పరిమితంగా ఉండి ఈ రూపాన్ని పనిచేస్తోంది. అందువలనే ఈ అభ్యాసం అనేటువంటిది ఇక్కడ అవసరమైంది. దాన్ని పొందకపోతే ఏమవుతుంది? కష్టం ఉంది, సుఖం ఉంది, బాధలు ఉన్నాయి. వీటికన్నా ఒక మార్గం వెతుక్కోవాలి మానవుడు. అదేవిధంగా భయం ఉంది, ముసలితనం ఉంది, మరణం ఉంది. దీనికి ఒక మార్గం వెతుక్కోవాలి మానవుడు. అందుకే యోగము అనేటువంటి ఒక విధానాన్ని రూపొందించారు. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి సంప్రదాయం. కోట్ల సంవత్సరాలు అనుకోవచ్చు కూడా. వేలను ఎందుకన్నారంటే కోట్లు మనం లెక్క వేయలేకపోతున్నాం కాబట్టి కొన్ని వేల సంవత్సరాలుగా ఈ రకమైన పరిణామం ఉంది. సూర్యుడి వయస్సు మనకు తెలియదు. ఇటువంటి సూర్యుడు అనేక మంది ఉన్నారు. ఈ సూర్యుడి చుట్టూ ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయి, భూమి కూడా ఉంది. భూమి ఒక అయస్కాంతమే, గ్రహాలు ఒక అయస్కాంతమే, సూర్యుడు ఒక అయస్కాంతమే. వీటి వోల్టేజ్ తేడా. అందువల్ల భూమి మీద ఉండే మనకి భూమి షాక్ కొట్టదు. అదే సూర్యుడి యొక్క వేడి ఎక్కువైపోతే మనకు షాక్ కొట్టినంత పని అవుతుంది. అంతే ఆ వోల్టేజ్లో తేడా. ఇక్కడ సుగతి యోగంలో ఉద్దేశం ఏంటంటే, నీకు రూపం ఉంది నాయనా, ఈ రూపం పరిమితం ఉంది, దీనిలో ఒక శక్తి ఉంది. ఈ శక్తి అనబడేటువంటి దాని వోల్టేజ్ పెంచుకున్నట్లయితే నువ్వు మరుగులోకి డైరెక్ట్గా వెళ్ళిపోతావు అని చెప్పడమే. ఈ ప్రయాణమే, ఈ ఎరుకుతో కూడిన సమన్వయమే, ఈ ద్రవ్యరాశి శక్తి మరుగులో లైవడమే సుగతి యోగం అనేటువంటి దానిలో సిద్ధాంతపరమైనటువంటి భావన.
కాబట్టి దీనికి మార్గం ఏమిటి? మిగతా వాటిల్లో యోగాల్లో తీసుకుంటే, పతంజలి యోగంలో తీసుకుంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అని 8 చెప్పాను. ఆ 8 ఎందుకోసం చెప్పవలసి వచ్చింది వారు అని చెప్పేసి అన్నట్టయితే, ఆ 8 కూడా 8 ప్రకృతులకు చిహ్నం. భూమి, నీరు, గాలి, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అని 8 ప్రకృతులు చిహ్నం. అందువల్ల ఈ 8 ప్రకృతుల్ని దాటి మూల ప్రకృతిలో కలవడం దాని యొక్క ఉద్దేశం. అందుకే దాన్ని కైవల్యము అన్నారు, కేవలత్వము. పతంజలి యోగ సూత్రాల్లో చెప్పిన సూత్రం ఇది. మరి హఠయోగంలో ఏం జరుగుతోంది? ఈ శరీరం అమలనమే ఉంది కాబట్టి ఈ అమలనమైనటువంటి శరీరాన్ని శుద్ధి చేసినట్టయితే, ఆ శుద్ధి చేసి ఈ వాయువుని కుంభించినట్టయితే ఈ వాయువు ద్వారా శక్తితో సమన్వయం చేయవచ్చు అని హఠయోగంలో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ యోగంలో ఏం చెప్పబోతున్నాం అని చెప్పేసంటే, ఏ కాలంలో అయినా శరీరం శరీరమే, శక్తి శక్తే, శూన్యము శూన్యమే. కాబట్టి 3 కాలాల్లోనూ ఉండేది గతంలోనూ భవిష్యత్తులోనూ ఏ వేద విధానంలో అయినా, ఏ యోగ విధానంలో అయినా, ఏ శాస్త్ర విధానంలోనైనా టార్గెట్గా విశ్లేషణతో చర్చించినటువంటి ఈ 3 గురించే. ఇక్కడ నేను మధ్యలో ఇంగ్లీష్ పదాలు ఎందుకు వాడుతున్నానంటే, ఎక్కువ మందికి తొందరగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఇంగ్లీష్ పదాలు వాడుతున్నా. ఆ కారణం చేత ఈ శరీరం అనబడేటువంటిది పసిపిల్లవాడిదైనా, పెద్దవాడిదైనా, ముసలివాడిదైనా ఒకటే. అదేవిధంగా చెట్టుదైనా, జంతువుదైనా ఒకటే. ఇవన్నీ పంచభూతాలతో చేయబడ్డవే. అమ్మ చెప్పినట్టుగా ఏ రకంగా అయితే పాలల్లోనే మీగడ, పెరుగు, నెయ్యి, వెన్న ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తారో, అదే రకంగా ఆకాశంలోనే పంచభూతాలు ఉన్నాయని చెప్పేసి చెప్తారో, అదే రకంగా ఈ శరీరం కూడా పంచభూతాలతో చేయబడ్డది. కాబట్టి ఈ శరీరంలో ఉండేటువంటి పంచభూతాలన్నీ ఎక్కడ కలుస్తాయి? ఆకాశం నుంచి పుట్టాయి కాబట్టి ఆకాశంలోనే కలుస్తాయి. మళ్ళీ ఆకాశంలో గ్రహాల సంపుటి కక్షమంగా ఉన్నప్పుడు ఆ గ్రహకక్షలోంచి మళ్ళీ తిరిగి ఆ చచ్చిపోయినటువంటి శక్తి ఏదైతే ఉందో, సావగా నిష్క్రమించిన శక్తి ఏదైతే ఉందో, మళ్ళీ అది భూమి మీదకి వచ్చి పంచభూతాలు ఆశ్రయించి వేరే రూపం ఎత్తుతుంది. ఇదే జన్మ పునర్జన్మల యొక్క సిద్ధాంతం. కాబట్టి ఈ జన్మ పునర్జన్మ మరణం అనేటువంటిది ఈ ట్రిప్లెట్ నుంచి దాటిపోయి, అదేవిధంగా ద్రవ్యరాశి, శక్తి, శూన్యం అనేటువంటి ట్రిప్లెట్ నుంచి దాటిపోయి ఆ త్రిపుటి రహితమైనటువంటి స్థితిలో ఆ మరుగులో మరుగై ఉండడమే ఈ సుగతి యోగములో ఉండేటువంటి ఉద్దేశం. కాబట్టి ఇంత సిద్ధాంతానికి ఏం కావాలి అంటే శుద్ధ జ్ఞానం కావాలి. శుద్ధ జ్ఞానానికి శ్రద్ధ కావాలి. శ్రద్ధకు ఆరాధన కావాలి. ఆరాధనకు మౌనము, మననము కావాలి. కాబట్టి మననము, మౌనము, ఆరాధన ఇవన్నీ కూడా ఉన్నప్పుడే మనకు ఈ కార్యక్రమం పూర్తవుతుంది. మరి దీన్ని అంతా కూడా ఎలా సాధించాలి? కేవలం ఒక శరీరంతో మాత్రమే సాధించాలి. అందువల్లనే దీని గురించి భగవద్గీతలో ఒక వ్యాఖ్యానం ఉంది. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. సాంఖ్యములో ఏ రకమైన స్థానమైతే నీకు ఉందో ఆ స్థానాన్ని మళ్ళీ తిరిగి యోగము ద్వారా చేరుతున్నావు అని. అనగా సాంఖ్యము అనేటువంటిది ఈ ప్రకృతిలో ఉండే 23 తత్వాలు పొందినటువంటి రూపాన్ని సూచిస్తుంది. ఈ యోగము అనేటువంటిది ఈ 23 తత్వాల్ని సుసంఘటితం చేసి మళ్ళీ మూల ప్రకృతి దాటి పురుషోత్తమ తత్వంలో కలవడాన్ని సూచిస్తుంది. అదే విధానాన్ని ఇక్కడ కూడా మరుగు శక్తిగా, శక్తి స్పందనగా, స్పందన చైతన్యముగా, చైతన్యము ద్రవ్యరాశిగా మారి రూపం ఏర్పడ్డట్లే మనం కూడా ఈ ద్రవ్యరాశి అనబడేటువంటి దాని నుంచి స్పందనగా, చైతన్యముగా, శక్తిగా, మరుగుగా మారాలి. అందుకోసమే ఈ ప్రయత్నం అంతా కూడా. దీనికి సంబంధించినటువంటి సిద్ధాంతపరమైన, అనుష్ఠానపరమైన నేపథ్యం. ఈ నేపథ్యం చెప్పడం ద్వారా 21వ శతాబ్దంలో ఎంత సౌకర్యంతో ఎలా చేయాలి అనేటువంటిది మాత్రమే సూత్రం తీసుకుని 21వ శతాబ్దంలో సైన్స్ ప్రకారంగా ఉన్నటువంటి నిర్వచనము, విధానము వీటిని మాత్రమే తీసుకొని ఈ శరీరాన్ని దానికి తగ్గట్టుగా ఎలాగ ట్యూన్ చేయాలి,
ట్యూన్ చేసి దీన్ని కింద లెవెల్ నుంచి పై లెవెల్కి అలా పెంచుకుంటూ వెళ్ళాలి అని చెప్పడానికే ఇక్కడ అభ్యాస ప్రక్రియలు కొన్ని మీ ముందు పెట్టబోతున్నా. ఈ అభ్యాస ప్రక్రియలు మొత్తం అన్నీ కూడా మామూలుగా కొన్ని చోట్ల అయితే 8, కొన్ని చోట్ల అయితే 7, కొన్ని చోట్ల అయితే 8, 6, 7 ఇలా లెక్కలు ఉన్నాయి. మరి ఇక్కడ కేవలం 5 మాత్రమే తీసుకున్నాం. ఈ 5 కూడా దేనికి సంబంధించింది? 1 ద్రవ్యరాశికి సంబంధించింది, 2 శక్తికి సంబంధించింది, 3 శూన్యమునకు సంబంధించింది, 4 మరుగుకు సంబంధించింది, 5 మరుగును దాటినటువంటిది. ఈ 5 స్థితులకి 5 రకాల అభ్యాసాన్ని చెప్పడం జరుగుతూ వస్తోంది. ఈ అభ్యాసాల యొక్క వివరణ క్రమాన్ని మీకు డిమాన్స్ట్రేట్ చేస్తాను. ఈ అభ్యాస విధానంలో ప్రాణాయామము కానీ మంత్రము కానీ ఉండవు. అందువల్ల దీనిలో ఏ మంత్రము ప్రాణాయామము అనేది ఉండదు. అదేవిధంగా ఆసనములు కూడా ఉండవు, ముద్రలు బంధములు కూడా ఉండవు. కాబట్టి ఆ రకంగా ఇది పూర్తిగా వేరైనది. ఇది ఎంతో సులభమైనది. ఈ సులభమైన దానిలో మొట్టమొదటి దశని ద్రవ్య సమన్వయము అంటాం. ద్రవ్య సమన్వయం అంటే కోఆర్డినేషన్ ఆఫ్ మాస్ అన్నమాట. ఈ శరీరంలో ఉండే కోఆర్డినేషన్ ఆఫ్ మాస్ అనబడేటువంటిది మనం బాసిపుట్టు వేసుకుని నాభి దగ్గర నుంచి పై వరకు 4 దశల్లో తీసుకెళ్తాం. మొట్టమొదటి దశ నాభి దగ్గర 2 చేతులు కలిపి పెట్టుకుని ఉంచుకుంటాం. రెండవ దశ ఛాతీ దగ్గర 2 చేతులు కట్టు ఉంచుకుంటాం. మూడవ దశ కనుబొమ్మల ఎదురుగా నమస్కార ముద్రతో ఉంటాం. 4వ దశ శిరస్సు మీదకు దీన్ని తీసుకువెళ్తాం. ఇది 1, 2, 3, 4 దశలు. అది ఒకసారి డిమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ఈ దశ 1, ఇది దశ 2, ఇది దశ 3, ఇది దశ 4. ఈ 4 దశల్లోనూ కూడా గాలి మామూలుగానే పీల్చుకోండి. ప్రత్యేకించి ఏ రకంగానూ చేయవద్దు. ఇక్కడ ఏం జరుగుతోంది అని చెప్పేసంటే భూమి మీద ఉండేటువంటి ద్రవ్యరాశిని ఆవరణ వరకు తీసుకెడుతున్నాం. అంటే ఈ చెయ్యి యాంటీనాలా పనిచేస్తుంది. ఈ భూమి అనబడేటువంటిది భూమి దగ్గర ఉండే నాభి దగ్గర ఉండేటువంటిది చిప్పులా పనిచేస్తుంది. ఆ పైన ఉండే శక్తిని ఈ లోపలికి లాక్కుంటుంది. కాబట్టి ఇలాగే ఈ చిప్పు నుంచి పైకి యాంటీనాకు వెళ్ళినట్టే యాంటీనాని చిప్పు కూడా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక వలయం. కాబట్టి మొట్టమొదట ఇలా ఉండి దీనిలో కళ్ళు తెరుచుకుని కానీ కళ్ళు మూసుకుని కానీ 5 నిమిషాలు ఉండాలి. ఆ తర్వాత ఈ స్థితిలో మళ్ళీ 5 నిమిషాలు ఉండాలి. తర్వాత ఈ స్థితిలో 5 నిమిషాలు ఉండాలి. ఈ స్థితిలో మళ్ళీ 5 నిమిషాలు ఉండాలి. అంటే ఈ సీక్వెన్సు 20 నిమిషాలు. మళ్ళీ పైన 5 నిమిషాలు ఎక్స్ట్రా కంటిన్యూ చేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కిందకి రావాలి. దీని తర్వాత ఇక్కడికి రావాలి. దీని తర్వాత ఇది రావాలి. ఈ సైకిల్ ప్రాసెస్లో ఏం జరుగుతోంది? భూమి అక్షంగా ఉన్నటువంటి ద్రవ్యరాశిలో ఉండేటువంటి భావాలను మనము వాయుమండలంలోంచి పైకి తీసుకువెళ్ళి దీన్ని అంతరిక్షంలో కలుపుతున్నాం. ఇక్కడ వరకే ఎందుకు కలుపుతున్నామని చెప్పేసి అంటే ఈ శిరస్సు మధ్య భాగాన్ని బ్రహ్మరంధ్రం అంటారు, మాడు అంటాం. ఈ మాడు దగ్గర నుంచి పైభాగం వరకు మనకు జ్యోతిర్మండలం విస్తరిస్తుంది. ఆ జ్యోతిర్మండలంతో సమన్వయం చేయడానికి ఈ చేతులు 2 పైకి పెట్టాం. ఈ పైకి పెట్టిన ఈ చేతులు 2 కూడా ఏమిటంటే శక్తిని రిసీవ్ చేసుకుంటాయి. కాబట్టి ఆ చేతుల్ని కిందకు ముడిచినప్పుడు అది భూమి మీద ఉంటుంది. ఈ శక్తిని ఇక్కడ మడిచిపెట్టినప్పుడు ఛాతీ దగ్గర హోల్డ్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఇలా విధంగా ఉంచినప్పుడు కనుబొమ్మల మధ్య కాన్సన్ట్రేట్ అవుతుంది. ఇది పైకి
అంటే ఈ స్థితిని ఇంకోసారి చేసి చూపిస్తాను చూడండి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఈ 4 స్థితులు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ 1, 2, 3, 4, పైకి 4, కిందకి 4, మొత్తం 8. ఈ 8, 5, 40 నిమిషాలు. ఈ 40 నిమిషాలు పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి చేయాలి. ఈ విధంగా 40 రోజులు చేయాలి. 40 రోజులు చేసినప్పుడు ద్రవ్యరాశి మీద ప్రభావం కలుగుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. దీన్ని ద్రవ్యరాశి సమన్వయము అంటాం. ఇందులో కేవలం ఏంటంటే మసిల్ మూమెంట్ మాత్రమే మనం చూస్తాం. అంటే కేవలం ద్రవ్యరాశి యొక్క మూమెంటే తీసుకుంటున్నాం. ఇందులో శ్వాస మీద ఏమీ దృష్టి పెట్టడం కానీ, నిఘా కానీ, ప్రాణాయామం కానీ ఏమీ లేవు. ఇది మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి దీనిలో ద్రవ్యరాశిని పైకి ఎత్తుతున్నాం అంతే. ఈ పైకి లిఫ్ట్ చేస్తున్నప్పుడు సహజంగా ఏం జరుగుతుంది? భూమికి పై భాగానికి మధ్య ఉండే సంబంధాల్లో మార్పు వస్తుంది. ఇది ఒక సైంటిఫిక్ అప్రోచ్. ఈ సైంటిఫిక్ అప్రోచ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే, పైగా కొంచెం స్తంభం మీద ఉండేటువంటి ఎలక్ట్రిక్ వైర్కి గంపను పిడుగుపడడానికి అవకాశం ఎలా అయితే ఉంటుందో, ఈ చేయి పైకెత్తినప్పుడు ఆ చేతి మీదకి శక్తి రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ 4 స్టెప్స్ కూడా ద్రవ్యరాశిని ఆర్గనైజ్ చేయడానికి సంబంధించినవి, ద్రవ్యరాశిని మేనేజ్ చేయడానికి సంబంధించినవి. దీన్నే ద్రవ్యరాశి సమన్వయము అన్నాం. ఈ సమన్వయంలో ఏం జరుగుతోంది? భూమి ఆవరణ, దేహావరణ, మూలావరణ లేదా ఊర్ధ్వావరణ, ఈ 3 ఆవరణలను సమన్వయం చేస్తున్నాం. దేని ద్వారా? అంగచాలనము ద్వారా, అవయవ చాలనము ద్వారా. ఇదే స్టెప్ ఇంకోసారి చెప్పి చూపిస్తాను చూడండి. ద్రవ్యరాశి సమన్వయము స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, మళ్ళీ స్టెప్ 4, స్టెప్ 3, స్టెప్ 2, స్టెప్ 1. ఈ సైకిల్ ఏర్పడినప్పుడు దీన్ని ద్రవ్యరాశి సమన్వయము అంటాం. ఇది ఫస్ట్ స్టెప్. రెండవ దాన్ని ఏమని పిలుస్తామంటే, అభ్యాసంలో చెప్పేటువంటి దాన్ని మనము శక్తి ఉత్థానము అంటాం. శరీరంలో శక్తి వాయువు రూపంలో ఉంటుంది. ఈ వాయువు రూపంలో ఉండేటువంటి శక్తిని మనం పైకి ఉత్థానం చేయాలి. ఉత్థానం చేయడం అని చెప్పేసి అంటే పైకి ఎత్తడం. పైకి ఎత్తుతూ దాన్ని హోల్డ్ చేయాలి. అది ఎలాగా అని చెప్పేసి అన్నప్పుడు దానికి 4 స్థానాలు ఉన్నాయి. బొడ్డు, తర్వాత రెండవది ఛాతీ, మూడవది కనుబొమల మధ్య, 4వది మాడు. ఈ 4 దగ్గర కూడా మనం ఇందాక చెప్పినటువంటి పద్ధతిలోనే చేయిపెట్టి ఇప్పుడు గాలిని పైకి తీసుకెళ్ళాలి. బొడ్డు దగ్గర గాలి హోల్డ్ చేయండి, చేసి ఛాతీ దగ్గరికి తీసుకురండి, గాలి హోల్డ్ చేయండి. అలాగే ఇక్కడ తీసుకురండి, కనుబొమల మధ్య గాలి హోల్డ్ చేయండి. ఆ తర్వాత పైకి తీసుకెళ్ళండి, మాడు దగ్గర గాలి హోల్డ్ చేయండి. ఈ హోల్డింగ్ ఎలా జరగాలి? ఒక్కొక్క పాయింట్ దగ్గర 5 నిమిషాలు జరగాలి. అలాగే 20 నిమిషాలు పైకి, 20 నిమిషాలు కిందకి, 40 నిమిషాలు. ఈ 40 నిమిషాలు ఇందాక చెప్పినట్టు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 40 రోజుల పాటు. దీన్ని ఏమని పిలుస్తాం? శక్తి ఉత్థానము అంటున్నాం. అంటే మన శరీరంలో శక్తి అంతా దేనిలో ఉంది? వాయువులో ఉంది. కాబట్టి వాయువులో ఉండే శక్తిని ఉత్థానం చేస్తున్నాం. ఈ ఉత్థానం చేసినప్పుడు బొడ్డు దగ్గర శక్తి మీద దృష్టి పెట్టండి. దృష్టి పెట్టి గాలి పైకి తీసుకురండి. ఇది శక్తి ఉత్థానం. అంటే ద్రవ్యరాశి తర్వాత వచ్చినటువంటిది శక్తి అయింది. శక్తి తర్వాత శూన్యము. దీని 3వ స్థితిని ఏమని పిలుస్తారు?
శూన్యగ్రహణము అంటారు. ఈ శూన్యగ్రహణము అని చెప్పేసి శూన్యం అంటే కనపడంది. ఈ కనపడని దాన్ని గ్రహించాలి. ఎలా గ్రహించాలి? గ్రహించేవి రెండు. ఒకటి చెవులు, రెండు కళ్ళు. ఆ కారణం చేత చేతులు ఈ విధంగా పెట్టుకుని, ఇప్పుడు ఈ విధంగా ఉన్నట్టుగా పెట్టుకుని, కళ్ళు తెరిచి ఎదురుగా ఏ లక్ష్యాన్ని పెట్టుకోకుండా అదే విధంగా చూస్తూ ఉండాలి. చూస్తూ చెవుల ద్వారా ఏదైనా ధ్వని వినిపిస్తే వినిపిస్తూ ఉంటుంది, దాన్ని పట్టించుకోకలే. కానీ కళ్ళతో దాన్ని అదే రకంగా చూడాలి. అలా చూడగా 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 ఆ కళ్ళలోకి శక్తి తీసుకునే అలవాటు వస్తుంది, వెలుగు తీసుకునే అలవాటు వస్తుంది, శబ్దాన్ని దూరం చేసేటువంటి అలవాటు వస్తుంది. అది పరోక్షంగా ఒక ధారణకి తావతీస్తోంది. ఇది శూన్యగ్రహణము అని ఎందుకు పెట్టారంటే, కనపడనటువంటి గాలి, కనపడనటువంటి కాంతి, కనపడనటువంటి శబ్దము అనే వాటిని శూన్యంలా ఉన్నాయి కాబట్టి వాటిని గ్రహిస్తున్నాం కాబట్టి శూన్యగ్రహణము అంటాం. ఈ శూన్యగ్రహణము అనే ప్రక్రియ కూడా 20 నిమిషాల చొప్పున జరగాల్సిందే. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 40 రోజుల పాటు. ఆ తర్వాత మనకు 5వ స్టెప్పు, 4వ స్టెప్పు మరుగుతో కలయిక. ఇప్పుడు మరుగు అనబడేటువంటిది ఎక్కడుంది? బ్రహ్మరంధ్రం దగ్గర ఉంది. ఈ బ్రహ్మరంధ్రం దగ్గర ఏముందో తెలియదు. బ్రహ్మరంధ్రం దగ్గర ఉందని ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి అంటే, మొత్తం శరీరంలో ఉండే 72,000 నాడులు కూడా బ్రహ్మరంధ్రం దగ్గర నుంచి కిందకు వస్తాయని ఒక వాదం. శక్తి అంతా కూడా పైనుంచి కిందకు ప్రవహిస్తుందని ఒక వాదం. ఆ కారణం చేత మనం ఏం చేయాలి? ఆ బ్రహ్మరంధ్రాన్ని సమన్వయం చేయాలి. ఎక్కడి నుంచి సమన్వయం చేయాలి? ఛాతీ దగ్గర నుంచి సమన్వయం చేయాలి. కాబట్టి ఈ స్థితిలో మరుగుతో కలయిక అనబడేటువంటిది ఏం చేయాలి? ఛాతీ దగ్గర ఇలా మొదలుపెట్టి గాలి తీసుకుని భ్రూమధ్యంలోకి రావాలి. భ్రూమధ్యం నుంచి లోపలికి మాడులోకి వెళ్ళాలి. అక్కడే ఉంచాలి, కిందకి రానివ్వకూడదు. అస్ఖలితముగా మాడు దగ్గర మాత్రమే ఉండాలి. దీనివల్ల ఎప్పుడైతే దృష్టి మాడు మీద మాత్రమే ఉందో, ఈ మాడు దగ్గర వచ్చే పరిణామాన్ని క్రమంగా పరిశీలించాలి. ఇది 20 నిమిషాల్లో మొదలుపెట్టి 200 నిమిషాల వరకు చేయొచ్చు. ఈ రకంగా చేసినప్పుడు ఈ ఛాతీ కింద భాగంలోకి వాయువు విస్తరించడం ఆగిపోతుంది. ఆగిపోయి ఛాతీ నుంచి కనుబొమల మధ్యకు, కనుబొమల మధ్య దృష్టి పెట్టి అక్కడి నుంచి మాడు లోపలికి చూడాలి. ఇక్కడ ఏం జరుగుతోంది? శక్తి ఉత్థానమైన తర్వాత, ఇక్కడ శూన్యాన్ని గ్రహించిన తర్వాత మరుగుతో కలయిక దగ్గరికి వచ్చాము. ఆ తర్వాత 5వ స్టెప్ ఉంది, అధిధ్యానము అంటాం. అధిధ్యానము అంటే ఈ కనుబొమ్మలు దాటి పై భాగంలో ధ్యానం చేయాలి. ఎలా ధ్యానం చేయాలి? కనుబొమ్మ కళ్ళు తెరిచి చూస్తూ వెనక్కి లాక్కోండి, లోపలికి లాక్కుని మాడు లోపలికి స్ట్రెచ్ చేయండి. చేసి మాడు లోపలి భాగంలో పైన ఎక్కడైనా టచ్ అవుతుందేమో చూసుకోండి. దానికి నాలుక పైకి మడిచి అంగుట్ తాకండి. దానికి సమాంతరంగా పైన కరెక్ట్గా మాడు దగ్గర పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ పొజిషన్ అధ్యాత్మ స్థానం అంటారు. ఆ అధ్యాత్మ స్థానం దగ్గరికి మనం కళ్ళు తెరిచి దాన్ని తీసుకుని అక్కడ దృష్టి పెట్టాలి. పెట్టినప్పుడు కళ్ళతో చూసేదే ఉండదు, చెవులతో వినేదే ఉండదు. ఆ పైన పెట్టినటువంటి దృష్టి మీద మాత్రమే ఉండాలి. మాటను దాటి ఎట్టి పరిస్థితిలో కిందకి రాకూడదు. అదే అధిధ్యానము. అధ్యాత్మ స్థానమందు ధ్యానము అధిధ్యానము. అంటే ఈ 5 ప్రక్రియల్లో ద్రవ్యరాశి, శక్తి, శూన్యము, మరుగు, మరుగు తర్వాత అనేటువంటి 5 స్థితులు మనం పొందగలుగుతున్నాం.
కాబట్టి ఇది ఒక్కోటి 40 రోజులు చొప్పున అలవాటు చేసుకుంటే 200 రోజులు చేస్తే ఎవరి తగ్గట్టుగా వాడికి ఒక ఫలితం మొట్టమొదటి వస్తుంది. దాని తర్వాత ఏ స్టెప్లో ఎక్కువ రిజల్ట్ కనపడుతోంది అనేటువంటిది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ 5 స్టెప్స్ చాయిస్ మీకు ఇచ్చారు. ఈ 5 స్టెప్స్లో ఎక్కడైనా శక్తి మీరు పొందొచ్చు. ఉదాహరణకు బంగారం కడ్డీ తీసుకుంటాం. బంగారం కడ్డీ చివరైనా మధ్య అయినా పైన బంగారమే పొందొచ్చు. అలాగే ఈ శరీరంలో మొత్తం అంతా కూడా శక్తి ఉన్నప్పుడు, ఈ శక్తి భూమి దగ్గర నుంచి ప్రారంభమై పై వరకు విస్తరించి ఉన్నప్పుడు ఎక్కడైనా ఆ శక్తిని మనం సమన్వయం చేసి ట్యూన్ చేసి మనం దాన్ని కలుపుకోవచ్చు. కాబట్టి కొంతమంది సత్వగుణ ప్రధానమైన వాళ్ళు ఉంటారు, కొంతమంది రజోగుణ ప్రధానమైన వాళ్ళు ఉంటారు, కొంతమంది తమోగుణ ప్రధానమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు అనుగుణంగా ఈ స్థానాల్ని 5ంటిని చెప్పడం జరిగింది. ఈ 4 స్థానాలు లేదా 5 స్థానాల్లో సమన్వయంతో 5 పద్ధతుల్లో చేసినప్పుడు మనకు పరిపూర్ణమైనటువంటి సుగతి అనేటువంటిది మనం అనుభవించగలము. ఇది సుగతి యోగం అనబడే దానిలో ఉండే విధానము. కాబట్టి ఇది డ్యాన్స్ అంటే కేవలం డ్యాన్స్ వివరిస్తే చాలు, చెప్పాలి, చెయ్యాలి, ప్రయోగించాలి. అదేవిధంగా ఈ ద్రవ్యరాశి, ఈ శక్తి, ఈ శూన్యము అనే 3ంటిని కూడా సమన్వయం చేసి ట్యూన్కి తెచ్చినప్పుడు దృష్టి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? బ్రహ్మరంధ్రం మీదే ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం మీద దృష్టి ఉంచగా 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 శక్తి శరీరంలో పైకి వెన్నుపాము నుంచి పైకి వస్తుంది. వచ్చి ఎంతవరకు వస్తుందంటే బ్రహ్మరంధ్రం దగ్గరకు వస్తుంది. ఆ బ్రహ్మరంధ్రం దగ్గరకు వచ్చినప్పుడు చెప్పినప్పుడు బ్రహ్మరంధ్రం మీద దృష్టి పెట్టి మనం కనుక్కున్నట్టయితే ఆ శక్తి అపరిమితం అవుతుంది. అదే కళ్ళ దగ్గరికి వస్తే పరిమితం, చెవుల దగ్గరికి వస్తే పరిమితం, ముక్కు దగ్గరికి వస్తే పరిమితం, ఛాతీ దగ్గరికి వస్తే పరిమితం. కాబట్టి శరీరంలో శక్తి వాయువు రూపంలో ఉంది. కాబట్టి ప్రాణాయామం చేయకుండా వాయువుని ఉత్థానం చేసి హోల్డ్ చేస్తున్నాం. ఎప్పుడైతే హోల్డ్ చేస్తామో మనస్సు కూడా సంకల్పం ఆగిపోతుంది. దాన్నే మౌనము అంటాం. అది చేస్తూ ఆ అసలోటు ఉంది అనేటువంటి దాన్ని దృష్టి పెడుతున్నప్పుడు అది మననం అవుతుంది. కాబట్టి మననము ద్వారా శౌచము, ధారణ ద్వారా మౌనము అనేవి 2 ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆరాధన అనేది పరిపూర్ణమయ్యి దానివల్ల శుద్ధ జ్ఞానం కలిగి సుగతి అనేది ప్రాప్తమవుతుంది. దానికోసమే ఈ ప్రయత్నం అంతా. ఆసక్తి ఉన్నవాళ్ళు ఇది ఇంకొకసారి నేర్చుకోవచ్చు. ఇది కేవలం యూట్యూబ్లో చూసి చేసేది కాదు. యూట్యూబ్లో ఒలింపిక్ గేమ్స్ జరుగుతుంటాయి, చూస్తుంటాం. కానీ అది మనం ఇంట్లో చేయలేము. యుద్ధరంగంలో చెయ్యాలి, అది సూత్రం. అలాగే ఈత నీళ్లలోనే ఈదాలి, గాలిలో ఈనం. అదే రకంగా యోగం అనేటువంటిది ఈ శరీరంలో ఉండేటువంటి ద్రవ్యరాశి, శక్తి, శూన్యములను సమ్మిళితం చేసుకుంటూ వచ్చి వాటిని మరుగుతో కలపాలి. అందుకే ఈ సుగతి యోగం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి, ఏ కష్టమూ లేని 21వ శతాబ్దానికి సూట్ అయినటువంటిది. కానీ దీనికి ముందు నిర్ణయం ఏమి ఉండాలి? నేను వ్యక్తం నుంచి అవ్యక్తానికి ప్రయాణం చేస్తున్నాననే ఖచ్చితమైన ఎరుక ఉండాలి. అదే దీక్ష. ఆ ఎరుకతో కూడుకున్నటువంటి నిర్ణయమే, ఆరూఢంతో కూడుకున్న నిర్ణయమే, ఆ సంపూర్ణతే నిన్ను పూర్తిగా సంపూర్ణమై నడిపిస్తుంది. ఇది ఒక ప్రయాణము, ఇది ఒక లయము, ఇది ఒక ఉత్థానము. దీన్ని జర్నీ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు కొంతమంది. ఈ కాన్షియస్నెస్ అనేటువంటి దానితో కూడుకున్న జర్నీలో శక్తి కేవలం వాయు రూపంలో ఉంటుంది. కాబట్టి అది సహజ స్థితి, కాబట్టి అది చలన స్థితి. కాబట్టి దాన్ని చలన స్థితి నుంచి అచల స్థితిలోంచి మరుగు స్థితిలోకి మార్చుకుంటున్నాం. ఇదే సుగతి యోగంలో ఉండేటువంటి అభ్యాస ప్రక్రియ. లోక కళ్యాణము కలుగుగాక.